హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఏ క్యాజువల్ డే ఇన్ మై లైఫ్. సో మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ ఇన్ హాస్టల్. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ అయితే నేను వాకింగ్కి వెళ్ళాను. అక్కడ నేను బ్యూటిఫుల్ సన్ రైజ్ చూశాను. మీరు కూడా చూసేయండి. వాకింగ్ అయిపోగానే నేను జిమ్కి వెళ్ళాను. ఇది ఎక్కడ అంటే మా హాస్టల్ పక్కనే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దాంట్లో ఇది ఓపెన్ జిమ్ అనమాట. సో ఇదేంటి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ ఉంటుంది. నేను కూడా కాసేపు వర్కౌట్ చేసుకున్నాను. సో నేను అండ్ నా హాస్టల్ మేట్ వెళ్ళామన్నమాట. అయితే నేను ఇక్కడికి రెగ్యులర్గా రాను. నాకు ఎప్పుడైతే లేజీగా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వస్తాను. ఈ ఓపెన్ జిమ్ మా హాస్టల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ వర్కౌట్ అంటే కంపల్సరీ జిమ్కే వెళ్ళాలని ఏం లేదు. మనం డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. లైక్ వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, చాలా ఉన్నాయి ఇలా. అండ్ చాలామంది వర్కౌట్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ అని మాత్రమే అనుకుంటారు. కానీ కాదు, వర్కౌట్ అంటే మనం ఫిట్గా యాక్టివ్గా ఉండడానికి అనమాట. సో ఇఫ్ వీ స్టార్ట్ అవర్ డే విత్ వర్కౌట్, అవర్ డే వుడ్ బి వెరీ యాక్టివ్. హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. సో హాస్టల్లో ఎలా ఉంటుందంటే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు పడుకుంటారు కదా. సో వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం కామ్గా రెడీ అయిపోవాలి. మన పని మనం చేసుకోవాలన్నమాట. సో ఇవాళ టిఫిన్ ఏంటి అంటే ఉప్మా. సో నేను ఉప్మా తినను, సో స్కిప్. లంచ్ వచ్చేసి చోలే కర్రీ విత్ రైస్. టు బీ ఫ్రాంక్, హాస్టల్ ఫుడ్ అంటే అసలు ఎవరు ఇష్టపడరు. మనం చాలా అడ్జస్ట్ అయి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం హాస్టల్లో ఉంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం చాలా ఇండిపెండెంట్గా మారిపోతాం అన్నమాట. మన ఓన్ వర్క్స్ మనమే చేసుకుంటాం. మన కోసం మనం కేర్ తీసుకోవడం అండ్ మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాము. సో అందరం ఇలా ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ డిన్నర్ బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ. హాస్టల్ లైఫ్ అంటేనే బోరింగ్ లైఫ్, అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. సో దిస్ ఈస్ మై డే ఇన్ హాస్టల్. చాలా బోరింగ్ ఉంది కదా, అయినా కూడా చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.